వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా ఈ స్టైల్లోనే చేస్తూ ఉంటాను. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు కూడా అయితే తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకి కావాల్సినంత చికెన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఒక అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి అరకిలోకి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఉల్లిపాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అయితే ఇంకా బాగా మనం బిర్యానీకి వేయించుతాం కదా, బ్రౌన్ ఆనియన్ చేస్తాం కదా, అలా బాగా కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా బాగా వేయించి వీటిని పేస్ట్లా చేసి ఫ్రై చేసుకోవచ్చండి. అది కూడా నెక్స్ట్ టైం అయితే వీడియో తప్పకుండా చేసేస్తాను. ఇలా బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి చికెన్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇంకా ఇందులోకి కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి. ఎక్కువ వేయకండి, ఎక్కువైతే బాగోదు కదా, చూసుకొని అయితే వేసుకోండి. మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం చికెన్ చేసుకునేటప్పుడు నీట్గా వాష్ చేసిన తర్వాత అరగంట గంట పాటు సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టి తర్వాత చికెన్ చేసుకుంటే చాలా జ్యూసీగా వస్తుందండి. చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇందులో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు. ఆలోపు మనము మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కాజు అయితే వేసుకోవాలి. 12 నుంచి 15 వరకు తీసుకున్నాను. అలాగే 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకున్నాను. ఎక్కువ వేస్తే ఘాట్ అవుతుందండి, చూసుకొని వేసుకోండి. కొంచెమే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 6-7 వెల్లుల్లి రెవ్వలు, 1 ఇంచు వరకు అల్లం తీసుకొని పైన పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు మంచిది కదండి, కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. ఒక టొమాటో అయితే తీసేసుకోవాలి. ఈ టొమాటో ఎక్కువైనా కూడా స్వీట్ అయిపోతుందండి. మళ్ళీ మనం తీసుకున్న టొమాటోని బట్టి మనం కారం అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, స్వీట్ లేకుండా. వీటన్నింటినీ వాటర్ ఏమీ వేయకుండా ఇలా పేస్ట్లా అయితే చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి. ఈ వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోవాలి. ఒకసారి కలుపుకొనేసి ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా ఇలా బాగా వేగిపోయింది, వాటర్ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని నీట్గా తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. నీట్గా చేతితో అయినా లేదు అంటే స్పూన్తో అయినా మిక్సీ జార్కు ఉండేది తీసేసేయండి. తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారము, 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసాను. వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అయితే మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కొంచెం వాటర్ మిక్సీ జార్లో మనమంతా లాస్ట్లో ఉంటుంది కదా, ఆ కాజు వేసాం కదా, వేస్ట్ అవ్వకుండా ఒక 2 స్పూన్స్ అలా వాటర్ వేసేసి బాగా కలిపేసి ఇందులోకి వేసేసుకోండి, సరిపోతుంది. ఫ్రై కదా, వాటర్ అయితే అస్సలు ఎక్కువ వేయకూడదు. ఇంకా అది వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి బాగా వేయించేసుకోవాలి. అడుగు పట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించేసుకోండి. మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. నేనైతే ఇంకా చికెన్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, చికెన్ పకోడీ ఇవన్నీ రెసిపీస్ అయితే చేశానండి, మన ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అయితే అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకోండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోండి, సరిపోతే ఏం అవసరం లేదు. ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం అయితే నేను యాడ్ చేసేసాను. ఇంకా సాల్ట్ అంతా బాగా పట్టేలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇంకా కొంచెం వేగనిద్దాం, బాగా వేగిపోవాలి కదా. కింద అడుగు పట్టకుండా మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇంకా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం లెమన్ అయితే వేసేసుకుంటున్నాను. చిన్నది ఒక 1/2 లెమన్ అయితే వేసాను నేను. వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా ఒకసారి ఈ లెమన్ అలాగే కొత్తిమీర బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోండి.
మీరు రైస్‌లోకి కలుపుకొని తినేలాగా ఉండాలి అనుకుంటే, కొంచెం ఇలాంటి స్టేజ్‌లోనే ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి ఈ స్టేజ్‌లో. లేదు ఇంకా కొంచెం డ్రై అవ్వాలి అనుకుంటే, మళ్ళీ ఇంకా కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇంకా కొంచెం డ్రై అయ్యే వరకి వేయించేస్తాను. ఇలా చూడండి ఒకసారి. ఇలా వచ్చే వరకి వేయించేస్తాననమాట. బాగా కలర్ వచ్చేసేయాలి ఇలా. ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అండి. నేను మసాలా కొట్టేటప్పుడు కాజు వేశాను కదండీ! ఆ కాజు కావాలి అంటే స్కిప్ చేసేసి మిగతావన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! ఈ చికెన్ ఫ్రై చేయడం ఎంత ఈజీనో, టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఒకసారైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.